గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగుల కృష్ణమాచార్యులు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఇప్పుడు మనకు గురు పౌర్ణమి రాబోతుంది ఈ ఆషాఢ మాసంలో, విశేషమైన పౌర్ణమి. ఎందుకంటాం ఇక్కడి గొప్పది ఈ గురు పౌర్ణమి నాడు. ఇంకా చెప్పండి. అయితే ఇప్పుడు ఈ గురు పౌర్ణమి విషయానికి వచ్చేసరికి కూడా ప్రతి విషయంలో ఎన్నెన్నో మంచి చెడులు వచ్చినట్టుగానే ఈ విషయంలో కూడా సాయిబాబాను ఎక్కువగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కానీ సాయిబాబా దేవుడే కాదు, ఆరాధించకూడదు అని కొంతమంది. మరి అసలు ఎవరు నిజమైన గురువు? మనం ఆ రోజున ఎవరిని ఆరాధించాలి? అందరు గురువులే, లోకమే గురుత్వం. విన్నారా? మంచి ఎక్కడున్నా అక్కడ గురువే. ఒక్క ఉదాహరణ చెప్తాను. గురువు లఘు ఛందస్సు లోపల వస్తుంది, పాఠాలలో ఛందస్సు. గురువు గురువే, లఘు లఘువే. కనుక గురువులు ఉత్తమమైన గురువులు. సాయిబాబా కానీ ఎవ్వరే కానీ లోకానికి హితం చేసి మంచి చేస్తే గురువే. విన్నారా? గురువు అనేవాడు ఏంటి? అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసేవాడు. కనుక గురు పూర్ణిమ, దీనికే వ్యాస పూర్ణిమ అంటారు. ఇప్పుడు దీన్ని మనం వ్యాస పౌర్ణమి అని కూడా అంటాం కదా. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, మనం ఎన్నో పేర్లు మార్చుకుంటున్నాం. కనుక వ్యాసుడు 18 పురాణాలతో మొత్తం సమస్తం వ్యాసుడు ఏది చెప్పాడో, వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అని వ్యాసుడు ఏది చెప్పాడో అది ప్రపంచంలో ఉంది, నడుస్తూ ఉంది. వ్యాసుడు తప్పుడు చేయలేదా అనేవాళ్ళు కొందరున్నారు. అంత వేరు, అవి వేరు. వాటి మనం తప్పును చూడకూడదు ఎక్కడ కానీ. ఒకప్పుడు కాలువల నుంచి నీళ్ళు వచ్చేవి, చెరువులోంచి పారుతూ వస్తుంటే పాఠశాలకు వెళుతూ దాహానికి ఆ చెడును పైన ఉండే ఆకులు అలములు అనేటి వాటి తీసి దోషుడితోటి హాయిగా తాగి స్కూల్కి వెళ్ళి పాఠం చదువుకొని వచ్చేవాళ్ళం మేము. ఇప్పుడు మినరల్ వాటరు కొనుక్కోవాలి. ఓ దాంట్లో అనుమానం, ఇది ఎన్ని రోజులైంది, డేట్ ఉందా, ఏమిటి, ఎందుకు ఇదన్నీ అవసరం, ఎందుకు వచ్చింది? మనం పొరపాటు జరుగుతుంది, కాకూడదు. కనుక మనస్సు మంచిది కావాలి. గురువు అంధకారాన్ని తొలగించాలి. గురుత్వం, గురువే, శిష్యుడి శిష్యుడే, లఘు లఘువే. ఆ అంధకారాన్ని తొలగించడానికి ఉత్తమమైన గురువుని ఎన్నుకో. అంతేవరకు ఏ గురువులు అనేది వద్దు మనకు. ఉత్తమమైన గురువు ఎన్నుకో. కనీసం ఆ రోజైనా గురు పూజ చెయ్యి. ఆ రోజైనా వ్యాస పూర్ణిమ నాడైనా గురువుకు దండం పెట్టు. ఆయన నువ్వు ఏ దేవుడు అంటావా, ఎవరంటావా, ఏమంటావా, ఎక్కడికి పోతావా, ఎవరికి పోతే వాళ్ళ దేవుడు. నేను పట్టుకున్నదే గొప్ప అని కాదు, ఏదైనా మన చూపును బట్టి ఉంటుంది. కనుక గురువు గురువే, అది గురు పూర్ణిమ. ఇప్పుడు తల్లి, తండ్రి, గురువు దైవం కన్నా ఎక్కువ అంటారు. అవును. వీళ్ళ ముగ్గురు విషయంలో కరెక్ట్ గా ప్రవర్తించిన వాళ్ళు భగవంతుడి సేవ చేయకపోయినా పర్లేదా? తులసిదాస్ చెప్పాడు కదా, మొట్టమొదటిది విన్నారా? నువ్వు గురువుకు మొత్తం ప్రాధాన్యం ఇస్తావా దేవుడికా? గురువుకే. అందుకే కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు వందే జగద్గురుం. ఆయనే జగద్గురు. ఎలా అయ్యాడు? అది పెద్దది, చాలా విశేషమైనటువంటి, ఎన్ని చెప్పినా తక్కువ కృష్ణుడి గురించి. కనుక అందుకోసం లోకంలో ఏముంది? రాముడు నడిచినట్లు నడువు బిడ్డ, కృష్ణుడు చెప్పినట్లు విను. 2 మాటలు చాలు గురు పూర్ణిమకు. గురు పూర్ణిమకు రాముడు నడిచినట్లు నడు. రామో విగ్రహవాన్ ధర్మ. తల్లిదండ్రులు, గురువులు వాళ్ళ యొక్క ఎట్లా ఏమిటి ఆచరించి నడిచాడో అలా నడువు. కృష్ణుడు ఎలా చెప్పాడు, భగవద్గీత చెప్పింది, కృష్ణుడు ఎలా చెప్పాడో అలా చెయ్యి. కానీ కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడు, నేను ఇట్లా చేశాడు, నేను ఇట్లా చేశా అంటే తప్పు. ఆ ఆంతర్యం నీకు తెలియదు, కృష్ణ తత్వం తెలియదు. తెలిస్తేనా గొప్పది. కనుక గురువులు, అందుకోసం వ్యాస పూర్ణిమ దక్షిణాయనం, ఇది మంత్రకాలం అండి. ఈ ఆషాఢ మాసం వీటికి ఏంటంటే గొప్పది. యుద్ధాలకు లేవు. వర్షాకాలం, వర్షాలలో యుద్ధాలు ఉండవు. ఊర్లలో ఉంటాం, క్రిమి కీటకాలు వస్తాయి. వర్షం వచ్చిందంటే క్రిమి కీటకాలు వస్తాయి. ఎక్కడికి వెళ్లకుండా నదులు పొంగుతుంటాయి, కొట్టుకపోకుండా, ఎక్కడ లేకుండా ఇంట్లో ఉండి ఏం చెయ్యి, తిని పడుకోవడం కాదు, మంత్ర అనుష్ఠానం చెయ్యి. గురువు అంటే అది. గురువు ద్వారా అందుకున్న మంత్రాన్ని అనుష్ఠాన జపం చెయ్యి. మంచి పూజలు పుణ్యాలు సంపాదించుకో. ఆషాఢ శ్రావణ మాసాలు ఆనందాన్ని, చాతుర్మాస దీక్ష అని ఎందుకు పెట్టారు? ఇవి ఈ గురు పౌర్ణమి నుంచే ప్రారంభమా? చాతుర్మాస దీక్షలని ఇప్పటి నుంచి ప్రారంభం.
వాళ్ళ నియమాలు. ఆ, దీన్ని నియమాలు మళ్ళీ 1 నెలనా, ఉమ్, 2 నెలల, 3 నెలల, 4 నెలల వాళ్ళు ముందు ఏర్పరచుకుంటారు. ఉమ్. ఆ దీక్షతో ఉంటారు. అప్పుడు ఇప్పుడు ఈ దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఊరు దాటి వెళ్ళటానికి కూడా వెళ్ళకూడదని అనంట? శాస్త్రం. ఇప్పుడు వెళ్ళకుంటే ఎట్లా? అవును, కొన్ని కుదరదు కదా. కాలాలున్నాయి. ఆ కాలం శాస్త్రం చెప్పింది, ఉమ్, ఈ కాలం శాస్త్రం అంటే ఎట్లా? ఆ. ఆ? మరి తప్పదా ఒక్క అంటే? ఇండియానే కాదు కదా, ఉమ్, విదేశాలకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సినప్పుడు ఎట్లా? ఉమ్. విమానం ఎక్కను, నేను సముద్రం ఎక్కనంటే ఎట్లా? అవును. శాస్త్రం శాస్త్రం ఉమ్, ఉచితమా అనుచితమా నిర్ణయించుకునేది వాళ్ళే, ఎవరికి వారే. ఆ. కనుక 16వ పండుగ దాకా ఉమ్, 16వ పండుగ దాకా పెళ్లి కొడుకు, అవును. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం పెళ్లి గురించి, ఆ ఇల్లు దాటి బయటకు పోకూడదు. ఉమ్, ఫ్రెండ్స్ వచ్చారు, బయటకు వెళ్ళాలా వద్దా? వెళ్తాడు కదా. వెళ్తాడు. మళ్ళీ ఎట్లా? ఉమ్, అట్లెట్లా రా అంటే ఎట్లా? అవును. కనుక ఎన్నో ఉన్నాయి, ఉమ్, ఎన్నో నియమాలు చాలా ఉన్నాయి, ఆ, నియమాలు పుష్కళం ఉన్నాయి. అంత పాటించడం పాటించకపోవడం ఎవరిని వాడికి వదిలేస్తే అయిపోయారు. అంతే. ఎవరి వారి మనస్సుకు చాలు, ఉమ్, అంతే. అక్కడ వాళ్ళు పాటించారా వీళ్ళు పాటించలేదా ఒకటి. ఉమ్, అలాగే సంకష్టహర చతుర్థి, అవును. దానికి గొప్పది. ఆ. దాని పేరులోనే ఉంది అంతా, కష్టాలన్నీ దూరం చేసేటువంటి చతుర్థి. ఉమ్, ఆ చతుర్థి వినాయక చతుర్థి, విశ్వక్సేన చతుర్థి, ఏదో చతుర్థి. ఆ. దానికి ఆ రోజన్నా పూజ చేయి. ఉమ్, కష్టాలు ఉన్నాయంటే పూజ చేస్తావు, దండం పెడతావు. ఉమ్, సుఖం ఉంటే గుర్తురాదు, అంతే. కష్టం ఉంటే గుర్తొస్తుంది. కుంతి ఏం కోరుకుంది? ఆ, కుంతి ఒకటే కోరుకుంది. ఆ, ఏం కోరుకుంది? కృష్ణుడు నిర్యాణం కంటే ముందు కుంతిని అడుగుతాడు, నీకేం వరాలు కావాలో కోరుకో అత్తయ్య అన్నాడు. ఉమ్, నాకేమొద్దు, కష్టాలు తెచ్చిపెట్టాను, నిన్నటిదాకా కష్టాలు అనుభవించావు, మళ్ళీ కష్టం ఉంటే నిన్ను నేను ధ్యానం చేస్తాను. ఉమ్, కనుక అది గొప్ప. అట్లా పెద్దలది మనం పాటిస్తాం. కష్టం ఉంటే సుఖం తెలుస్తుంది, కారం ఉంటే రుచి, షడ్రుచులు, తీపి యొక్క వైభవం. రోజు తీపి తింటే కారం యొక్క వైభవం. అవును. మనం బేగం బజార్ పోతే మా మార్వాడి సెట్లు పెరుగు, పులుసు, కారం అవన్నీ వేసుకొని హాయిగా డబల్ రొట్టెను కలుపుకొని తింటారు. ఎందుకు తింటారు? అవును. వాళ్ళకి అన్ని తీపి రుచులు. ఎక్కువ, రోజు తీపి తింటారు కాబట్టి కారం రుచి ఎక్కువ. ఉమ్, మనం కారం ఎక్కువ తింటాం కాబట్టి తీపి తీపి రుచి కావాలి. ఎక్కువ. అన్నీ అంతే. ప్రేమ సుఖము ఇవన్నీ కష్ట సుఖాలు. ఉమ్, భార్య భర్త, చీకటి పగలు, చీకటి, కష్టాలు సుఖాలు అన్ని ద్వంద్వమే. చూడండి మీరు, అవును. రెండే జంట ఉంటాయి పదాలు. అంతే. పూర్ణిమ, అమావాస్య, అవును. అంతే. ఉమ్, కనుక ఇవి మనం చేసుకుంది. సంకష్టహర చతుర్థి నాడు కొద్ది ప్రార్థన చేసుకుని అభిషేకము ఏవో చేసేస్తే పుణ్య ఫలం. ఇప్పుడు ఈ సంకష్టహర చతుర్థి కూడా కొంతమంది వాళ్ళకి అనిపించినప్పుడే ఇబ్బంది చేసుకోవడం, కొంతమంది 21 వారాల పాటు అంటారు. ఆ నియమాలు అసలు ఎలాంటి అది? ఎలా అని లేదు. ఉమ్, నువ్వు చేస్తే ఏమొస్తుంది, చెయ్యకుంటే ఏమొస్తుంది. శాస్త్రాలు పెరుగుతున్నాయి, చెప్పేవాళ్ళు పెరుగుతున్నారు. ఓ ఎక్కడెక్కడికో పోతున్నారు. పోతుంది. ఇన్ని వారాలు చెయ్యి, ఇన్ని ప్రదక్షిణాలు చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చేస్తే ఈ అన్ని అనుమానం వద్దు. నీ మనస వాచ కర్మణ నీ ఇంట్లో నువ్వు చేసుకుంటే చాలు. ఉమ్, నీ ఇంట్లో నువ్వు చేసుకుంటే చాలు. ఆ. బయట 1000 మందికి అన్నదానం చేసే బదులు నీ ఇంట్లో ఉన్న 2 తల్లిదండ్రులకు మంచి అన్నం పెడితే చాలు. ఉమ్, మళ్ళీ అన్నదానం చేద్దా అని నన్ను అనొద్దు. అదే ఇదే. అంటే దీన్ని ఈ రకంగా అర్థం అది చేసుకోవచ్చు. షో పుట్టప్ కాకూడదు. అదే ఆ. బయట కోసం అక్కడ ఏదో పెట్టేసి నేను గొప్ప కోసం. గొప్ప కోసం కాకూడదు. అంటే ఇంట్లో పస్తులు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులు. వద్దు. మీరు అన్న అది ఉద్దేశం వద్దు. అది. అది వద్దు. ఉమ్, అంతవరకు దేవుని గుడికి వెళ్ళి 50 సార్లు దండం పెడతా, ఇంట్లో మాత్రం హాయ్ డాడీ అని వెళ్ళిపోతా. నాన్నగారండి అని ఒకసారి నమస్కారం చేస్తే తండ్రి పెట్టించుకోడు. అవును. ఎన్నడైనా తండ్రిని కాళ్ళు ఇలా అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. తక్కువ. తక్కువ. ఉమ్, కాళ్ళ నొప్పులు తండ్రికి ఉమ్, వచ్చిన తర్వాత వీళ్ళ కాళ్ళు ఒత్తుతూ ఉంటే, ఉమ్, బిడ్డ నీకోసం మీ భార్య చూస్తుందిరా, వెళ్ళరా, లోపలికి వెళ్ళరా అని తండ్రే పంపిస్తాడు. ఉమ్, కోడలు అత్తయ్య కాళ్ళు ఒత్తుతూ ఉంటే, ఉమ్, ఎందుకమ్మా మీ ఆయన దగ్గర పో, ఎందుకు వస్తున్నావు, మేమిద్దరం హాయిగా ఉంటాం, నువ్వు వెళ్ళిపో అని ఉమ్. అత్తనే అంటుంది. కానీ అంటున్నారా? లేదు. ఇంట్లో తల్లిదండ్రికే లేదు. ఇక అత్త మామలకు ఎక్కడ? అంటే ఒకటంట, మీరు కోప్పడద్దు. చెప్పండి. అత్తలు అలా లేరు, కోడళ్ళు అలా లేరు. అన్నిట్లలో 2 రకాలుగా కూడా. ఇప్పటిదాకా ఇంకా మీరు అర్థం కాదు. నేను చెప్పాను కదా, శిష్యులు అట్లా లేరు, గురువులు గురువులు అట్లా అట్లా లేరు. లేరు. గురువు శిష్య సంబంధం పోయింది, భార్యాభర్త సంబంధం పోయింది, అత్తామామ సంబంధం, పోయింది. అన్ని సంబంధాలు కుటుంబ వ్యవస్థనే విచ్ఛిన్నం అయిపోయింది. కుటుంబ వ్యవస్థ అంటే మళ్ళీ అన్ని ఉమ్, ఎన్ని మన మీడియా ఉంది, ఇక్కడ ఉద్యోగులు అందరు, అధికారులు అందరూ, ఇదొక మరి ఇది ఒక కుటుంబం. దేశం ఒక కుటుంబం, ముఖ్యమంత్రికి రాష్ట్రం ఒక కుటుంబం, అవును. దేశానికి దేశం ఒక కుటుంబం. ఉమ్. అందరూ బాగుంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణం. తోరణం. కాబట్టి ఇది నా కుటుంబం, నా కొరకు అనుకుంటే చాలు. అవును. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉండవు, ఉమ్, మంత్రులు ఇంతులు వీళ్ళందరికీ ఇవి ఉండవు, ఇవన్నీ ఉండవు. మళ్ళీ ఇప్పుడు ఎందుకో వచ్చింది, ఆ, ఇవన్నీ ఉండవు. కానీ
ఈ దేశానికి నేనేం చేసినా ఉమ్, అని ఉండాలి, కానీ ఈ దేశం నాకేమి ఇచ్చిందని ఉండదు, ఉండకూడదు. స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉండకూడదు. అది వెనకట ఉండే, ఉమ్, ఇప్పుడు తగ్గింది. అవును. ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఎన్ని ప్లాట్లు కొన్నా, ఎక్కడెక్కడ కొన్నా, ఏమేమిటి దాటికి రేట్ వచ్చిందా ఏమిటి, ఇది ఉండదు. చెయ్యాలి, వ్యాపారం వ్యాపారమే, వ్యాపారం వద్దని కాదు, కానీ స్వార్థాన్ని కొంత తగ్గించుకోవాలి. ఉమ్, తగ్గించుకొని తన కోసం నేనేంటి, నాకేంటి, నేను ఎంతవరకు అని పడుకున్నప్పుడు నేను ఈరోజు ఎన్ని తప్పులు చేశాను అని ఒక్కసారి ఆలోచించుకుంటే చాలమ్మా, అతడే దైవం. ఉమ్, ఈరోజు నేను ఇన్ని తప్పులు చేశానే, రేపు ఈ తప్పులు చెయ్యను అనుకుంటే చాలు. అవును. ఇంకేం కావాలి, దేశమే సుభిక్షం, ఉమ్. అంతే. అంటే ఒకటి ఇప్పుడు ఇప్పుడు నేను ఈ క్షణంలో ఏదైనా చేసినప్పుడు నాకు తప్పు అనిపించి నేను అరే ఇలా చేయకూడదు అని నాకు అనిపించినంత మాత్రాన సరిపోదు, మళ్ళీ ఇంకొక తప్పు చేయకుండా ఉండటమే అని అంటుంటారు కదా, దీన్ని ఎలా ఎలా తీసుకోవచ్చు? అన్నిట్లో తీసుకోవచ్చు. ఉమ్, విన్నారా, తప్పులు ఎన్నువారు తండోపతండంబులు. ఉమ్, కనుక ఎన్నెన్నో తప్పులు చూసేవాళ్ళు ఉంటారు, తన తప్పులు ఎరగరు. కనుక తన తప్పును తాను తెలుసుకుంటే అంతకంటే గొప్ప ధర్మము లేదు. ఉమ్, తన తప్పు తాను తెలుసుకుంటే మళ్ళీ ఆ తప్పు చేయడు. అవును. నేను ఒక్క మాట ఆధునికంగా అంట, ఆ. ఇది లోకానికి మంచిదో కాదో తెలియదు. నేను కాలేజీకి పోతున్నా, కాలేజీకి పోయేటప్పుడు నేను పక్కకుండే ఎవరో స్టూడెంట్స్కు లేడీస్కు ఇలా ఇలా చెయ్యి ఊపిన అనుకోండి, చెయ్యి ఊపిన, ఒరే నేను చెయ్యి ఊపినరా అక్కడ ఆమె అందకత్తే కనపడదిరా నేను చెయ్యి ఊపిన అని ఫ్రెండ్స్తో చెప్పుకున్నాడు, బాగుంది. ఆ తర్వాత 10 ఏళ్లకు పెళ్ళయింది, ఆ భార్యకు ఇంకొకడో చెయ్యి ఊపితే అమ్మా అప్పుడు నా భార్యకు నువ్వు ఊపుతావా చెయ్యి, మళ్ళీ నువ్వు ఎట్లా ఊపినావురా, అది తప్పు. ఈ జ్ఞానం ఉండాలి. ఎప్పటి నుంచి? అందుకోసం ప్రహ్లాదుడు, ఈ ప్రహ్లాదుడి చరిత్రలో పోతన్న ఇంతిచ్చాడండి, కనుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ఎవరైనా తన కంటికి ఇతర స్త్రీలు కనపడితే తల్లిగా చూసి బయటకు వెళ్ళేవాడు. అలా ఉన్నారా? ఏమో లేరు, ఏమో కాదు, అంతవరకు అలా ఉండుంటే ఇప్పుడు సమాజం ఇలా ఎందుకు తయారై ఉన్నారు? ఇంకా కొద్దిగా వర్షాలు పడుతున్నాయి, ఇంకా అక్కడక్కడ ఉన్నారు కొద్దిగా ధర్మాత్ములు చాలా మంది ఉన్నారు. అంటే కలియుగ ప్రారంభం కాబట్టే ఉన్నారేమో. ఏమో కలి కలి అనేది ఏమీ లేదు, మనదే, మన భావననే మనదే. ఉంటే కలి ఉండొచ్చు కాక, కానీ మనం సద్భావనాఖిలతో కూడుకుంటే అయిపోయాయి. మంచి భావాలతో ఉండాలి, మంచి భోజనం చేయాలి, మంచి నిద్రపోవాలి, మంచి దానం చెయ్యాలి, మంచి అంతా మంచే, అంతే. అంతకంటే మించింది ఏమీ లేదు. కనుక ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము అనేక కృతజ్ఞతలతో మా ఈ మీడియాకు, ఈ సాంకేతిక నిపుణులకు, మా మేనేజ్మెంట్ వారికి, ప్రపంచానికి ఈ రాబోయే గురు పూర్ణిమ యొక్క శుభాకాంక్షలు, ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసపు శుభాకాంక్షలు. ఇవాళ నిజమైన మంగళవారం, సర్వ మంగళంతో కూడుకున్న మంగళవారం. మీ అందరికీ అన్ని చేకూరుగాక, ముఖ్యంగా అందరం ఆరోగ్యవంతులమై ఉందుముగాక. కనుక ఒకసారి ప్రార్థనతో ముగిస్తాను. ఆ ధన్వంతరి నారాయణుడున్నాడే, ఆయన ఆరోగ్యాన్ని అందరికీ అందించుగాక. అక్కడక్కడ ఇక్కడ కేరళ నుంచి వింటున్నాం, ఏదో మళ్ళీ రుగ్గుమత అని అదని వింటున్నాం. కాబట్టి అంతటా కూడా రుగ్గుమతలు రాకుండా ఆనందంగా ఉందురుగాక. నమామి ధన్వంతరి మాదిదేవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరా రుక్ భయ మృత్యునాశం దాతారమీశం వివిధ ఔషధీనాం. ఆ ధన్వంతరి నారాయణుడు సముద్రం యొక్క పాల కడల్ని చిలికినప్పుడు వచ్చే ఔషధులతో వచ్చిన ఆయనే అన్ని మెడిసిన్స్, మందుల చేత, ఔషధుల చేత అందరికీ ఆరోగ్యం ఇచ్చుగాక. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా సోదరి, అనేక కృతజ్ఞతలు. మీరు వర్ధిల్లుదురుగాక, ఆనందంగా మా బంధువులందరూ ఆనందాన్ని పంచుకుందురుగాక. మంచి మాట్లాడదాం, మంచిని విందాం, పంచుదాం, మంచి చూద్దాం. సంతోషం. గాంధేయవాదంతో మంచిని చూద్దాం, మంచిని విందాం, మంచిని పంచుదాం. అది చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా మంచి విషయాలు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నిజంగా నేనేం లేదు, మా అమ్మ ఇచ్చిందో, మా గురువులు ఇచ్చిందో, పక్కవాడు చెప్పిందో, ఏదో 2 మాటలు ముచ్చట పెట్టుకునే అవకాశం లభించినందుకు
కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. అంత మాట అనొద్దు. వర్ధతాం మీకే అభివర్ధనం. ధన్యవాదాలు. ప్రజలందరికీ క్షేమకరంగా వర్ధిల్లుదురుగాక, ఆనందంగా ఉందురుగాక. జయోస్తు. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి